ఇలాంటి ఒక అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది, మా ఇంటి పిల్ల అనుకునే ఒక అభిమానాన్ని సొంతం చేసుకుంది. సిలుక పచ్చ సీర గట్టి ఓ చిన్నదాన చిన్నంగా పోత ఉంటే సక్కని బామ. అసలు ఎక్కడి నుంచి ఒక యూట్యూబర్ గా నీ జర్నీ స్టార్ట్ అయింది? 2018 అప్పటి నుండి చేసుకుంటాను. చాలా ఆఫర్స్ వచ్చాయి. సాంగ్స్ ఒక్క చోట మా డాడీకి అడిగాం. 4-5 years తర్వాత అయినా పెళ్లి చేయాలి కదా, ఆ టైంలో మీ అమ్మ ఇవి చేస్తుంది మాకొద్దు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను అనేలా ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే ఈ రోజుతో ఇక్కడే ఆపేది. చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితోనూ నాకు అవసరం లేదు, మీకు అసలు అవసరం లేదు. సో మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో నాకేం అవసరం. ఆ చిలకపచ్చ చీరతోనే నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, ఈవెన్ మూవీస్ వరకు కూడా వెళ్ళాయి అనమాట. ఏంటి నువ్వు నీ పాత డ్రెస్ లో ఆ టైప్ లో ఏమన్నా మాటలు వచ్చాయా? నువ్వు ఏమన్నా ఆంటీ నా చీరలు కట్టుకోవడానికి మంచిగా మీ నాన్నగారు మిమ్మల్ని కష్టపెట్టకుండా పెంచారు. చాలా కష్టం నుండి వచ్చాము. చిన్నప్పటి నుండి కూడా కష్టాల్లోనే పెరిగారు, వాళ్ళు పెరిగారు. మీ నాన్నగారు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? వెనకాల ఆస్తులు ఏం లేదనమాట, ఎంటీ ఒక సైకిల్ ఉంది. అడవిలో ఉండి ఒక చిన్న రూమ్ లో ఉండి, చుట్టూ ఇల్లులు కూడా ఉండవు, ఒకే ఒక చిన్న రూమ్. మా మమ్మీ మార్నింగ్ అంతా కూలోళ్ళు వస్తారు, మా డాడీ కింద ఒక 100 members వర్క్ చేస్తారు. నేను ఒక చిన్నది ఏదన్నా బాగాలేదు నేను చేసిన దాంట్లో అంటే నాకు నేమ్ పడిపోయేది పక్కన పెడితే ఇక్కడ పడిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఈ కాలంలో కేవలం ఎక్స్పోజ్ చేస్తేనే ఫేమ్ అవుతారు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఒక అమ్మాయి తనదైన శైలిలో వీడియోలు చేసుకుంటూ చాలా మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. తన అచ్చమైన స్వచ్ఛమైన వీడియోలతో చాలా మంది అభిమానుల్ని సొంతం చేసుకుని అలాగే తెలుగుదనం ఉట్టిపడేలా ఆ అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. తనే మరెవరో కాదు, ఈఆర్ యామిని. సో ఇప్పుడైతే మన ముందున్నారు, ఒకసారి అయితే తనతో మాట్లాడేద్దాం. నమస్తే యామిని. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అంటే కంగ్రాచులేషన్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే వాళ్ళకి తగ్గ ఫేమ్ వాళ్ళకి కూడా ఉంటుంది. బట్ నీకున్న ఫేమ్ అనేది చాలా డిఫరెంట్, చాలా జెన్యున్ గా వాళ్ళంతటి వాళ్ళు ఇలాంటి ఒక అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది, మా ఇంటి పిల్ల అనుకునే ఒక అభిమానాన్ని సొంతం చేసుకున్నావు. అందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ నీ పేరులో ఈఆర్ అని ఉంటుంది కదా, అంటే ఈఆర్ అనేది ఏంటో తెలుసుకోవచ్చా? ఈఆర్ అంటే మా ఇంటి పేరు, మా డాడీ పేరు అనమాట. ఈ అంటే ఈ ఊరి, ఆర్ అంటే రెడ్డయ్య. మా డాడీకి అంతా ఈఆర్ అనేసి పిలుస్తారు. సో నేను ఈ ఊరి యామిని కాస్త ఈఆర్ యామిని అనేసి పెట్టుకున్నాను. జనరల్ గా అమ్మాయిలు ఎవరైనా నాన్న పేరుని వెనక పెట్టుకుంటారు కదా, నువ్వు ముందు పెట్టుకున్నావు, దానికి ఏమైనా రీజన్ ఉందా? అదే నేమ్ ముందే పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడే ఫ్యాషన్ గా తర్వాత పెట్టుకుంటున్నారు. సో నేను చూసినంత వరకు అయితే ముందే అనమాట. ఓకే, అసలు ఎక్కడి నుంచి ఒక యూట్యూబర్ గా నీ జర్నీ స్టార్ట్ అయింది? 2022. ఆల్మోస్ట్ ఒక 2 years అంతే కదా? 2 years కూడా ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఓకే, 2022 ఎందుకన్నానంటే అప్పుడే నేను ఎక్కువ అందరికి తెలిసానమాట. బేసిక్ గా నేను స్టార్ట్ చేసింది 2021 లో స్టార్ట్ చేసావు. ఓకే, 2022కి నాకు యూట్యూబ్ నుండి చాలా మంచి ఫ్యామిలీ అయితే వచ్చింది. సో వీడియోస్ అయితే ఒక 2018 అప్పటి నుండి చేసుకున్నాను. ఓకే, 2018 నుంచి వీడియోస్ చేస్తున్నావు. 3 years వరకు కూడా నేను ఎక్కడ ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు అనమాట. ఎందుకలా? జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే, చిన్నప్పటి నుండి డాన్స్ ఇంట్రెస్ట్. సో
స్కూల్ వరకు 10th క్లాస్ అయిపోయేంత వరకు డాన్స్ నేర్చుకున్నాను. తర్వాత అప్పుడప్పుడే డబ్ స్మాష్, టిక్ టాక్ ఇవి వచ్చేటప్పటికి నేను చేసుకునేదాన్ని. అంటే పోస్ట్ చేయాలి అనే థాట్ అయితే లేదనమాట ఎప్పుడు. నా కోసం నేను చేసుకునేదాన్ని. దాంట్లో కొంచెం మంచిగా అనిపిస్తే మా మమ్మీ డాడీకి పంపించేదాన్ని. అన్ని చూపిని కూడా నేనే పెట్టుకుంటా అనమాట. అయితే అలా అలా చాలా వీడియోస్ అయ్యాయి. 3 years అంటే ఎన్ని వీడియోస్ అయ్యాయి అంటే ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే టైం పాస్ కోసం. ఇప్పుడు అందరు టీవీ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, లేదా బయట వెళ్తారు. అలా నేను వీడియోస్ చేసుకునేదాన్ని. ఓకే. అలా చేసుకుంటూ ఉన్న టైంలో జస్ట్ టైం పాస్ కోసం మాత్రమే. అంతే. ఇప్పటికి కూడా అంతే. ఇప్పటికీ టైం పాస్ కే అంతే. ఓకే. అయితే ఒక 2-3 years తర్వాత నా తమ్ముడు వాళ్ళు ఎందుకు నువ్వే దాచిపెట్టుకుంటావు, పోస్ట్ చేయి అనేసి అన్నారు అనమాట. ధైర్యం సరిపోలేదు. అయితే ఇంకా వాళ్ళు చెప్పిన ఒక 6 months 8 months తర్వాత మా డాడీకి అడిగాం. ఓకే. అలా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోనా అని అడిగితే సరే నన్ను చేసుకో అన్నారు. స్టార్ట్ చేశాను. కానీ ఎవరు తీసేవాళ్ళు లేరు. ఓకే. యూట్యూబ్ గురించి నాకు ఏం తెలియదు, ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు. కాలేజ్కి వెళ్ళేదాన్ని, ఫ్రెండ్స్ కూడా తక్కువే తెలుసుకోవడానికి. ఎలా చేసుకుంటా? అలా మెల్లిమెల్లిగా నేను ఉన్న వీడియోస్ని ఒక్కొక్కటి పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత ఇన్స్టా లేదు నాకు. ఓకే. ఇన్స్టా లేదు. నా తమ్ముడు ఇన్స్టాగ్రామ్ పెట్టుకో, యూట్యూబ్కి నీకు ఫాలో అప్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఒక 4-5 monthsకి ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నాం. చాలా త్వరగా రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. చాలా ఆఫర్స్ వచ్చాయి. సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, చాలా వచ్చాయి. అప్పుడు చాలా మందిని చూసి ఒక్క చోట మా డాడీకి అడిగాం ఇట్లా సాంగ్ అంటే. మా డాడీ కొద్ది రోజులు ఆలోచించారు. 2-3 months వాళ్ళకి మేమేం చెప్పలేదన్నమాట. తర్వాత ఓకే వెళ్ళి చేసుకోరమ్మన్నారు. 2 days కదా అని చెప్పి. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు చదువుకునే టైంలో ఇవంతా అనేసి అన్నారనమాట. అప్పుడు చెప్పాం మా డాడీకి, మీకు హార్ట్ఫుల్గా ఓకే అయితేనే చేద్దాం, లేకపోతే లేదు. మా డాడీ ఏం చెప్పారు తెలుసా, మీకు ఏది ఇష్టమో అదే చేయండి అనేసి అన్నారు. చెప్పాం 4-5 years తర్వాత అయినా పెళ్లి చేయాలి కదా, ఆ టైంలో మీ అమ్మ ఇవి చేస్తుంది మాకొద్దు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను అనేలా ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే ఈ రోజుతో ఇక్కడే ఆపేద్దాం నేను అని చెప్పాం. మా డాడీ ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పుంటారు చెప్పండి? నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అని. చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితోనూ నాకు అవసరం లేదు, మీకు అసలు అవసరం లేదు, మీకు ఎలా చేస్తే హ్యాపీగా ఉంటారో అది చెయ్యండి, మీ హ్యాపీనెస్ దేంట్లో ఉంది అంటే అది చెయ్యండి, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పారు. ఓకే ఫైన్ వెళ్ళాం. మా మమ్మీ ఫస్ట్ ఫోక్ సాంగ్ ఎక్కడ అంటే ఒప్పించాను అన్నావు కదా, ఆ ఫోక్ సాంగ్ ఏంటది? చిలకపచ్చ చీర అని హైదరాబాద్ అనమాట. ఓకే. వచ్చాం ఫస్ట్ టైం, అప్పుడే మేము హైదరాబాద్ రావడం. ఓకే. మా మమ్మీ, నా తమ్ముళ్ళు 2, మా మావయ్య 5 members వచ్చాం. ఎవరైనా కానీ షూట్ అంటే చేసేవాళ్ళు వాళ్ళతో పాటు ఇంకొకరు వస్తారు. మేము ఫ్యామిలీ టూర్ లాగా వచ్చాం. ఇంకా మంచిగా చేసుకున్నాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు అది. ఒక 2-3 days గ్యాప్ లోనే ఇంకో సాంగ్ కూడా చేసాం. అంతే, ఆ 2 songs చేశాను. ఆ చిలకపచ్చ చీరతోనే నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఈవెన్ మూవీస్ వరకు కూడా వెళ్ళాయి అనమాట. ఓకే, మూవీస్ లో కూడా వచ్చాయి. చిలకపచ్చ చీరతోనే నాకు ఎక్కువ నేమ్ వచ్చింది. ఇప్పటికి కూడా హైదరాబాద్ సైడ్ వెళ్తే చిలకపచ్చ చీర యామ్ని కదా అనేసి అంటారు. ఓకే. మీ ఇంట్లో నార్మల్గా నువ్వు వీడియోస్ చేస్తాను అన్నప్పుడు మీ నాన్నగారు ఓకే, బట్ మీ అమ్మగారు కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ లో కావచ్చు, ఎవరైనా ఎక్కడైనా ఒక చిన్న మాట డెఫినెట్లీ అంటూ ఉంటారు కదా, అవసరమా మనకి ఇదంతా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నట్టే ఉండొచ్చు కదా అని అన్నవాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి సందర్భాలు? ఖచ్చితంగా ఉంటాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. కానీ నేను బయట ఎవరితోనూ పెద్దగా కలవను, అంటే వెళ్ళను. నా కాలేజ్ ఏమో ఇల్లేమో అంతే. కాబట్టి నా వరకు వస్తాయి. ఎలా వస్తాయి? వాళ్ళు ఇలా అన్నారు, ఇలా అన్నారు అన్నంత వరకే వస్తాయి. చదువుకోకుండా ఎందుకు ఇవంతా అనేసి నేను ఒకటే చెప్పేదాన్ని,
చదువు మానేసి నేను చెయ్యట్లేదు కదా, చదువుకుంటూ ఈవినింగ్ టైమ్స్ ఆర్ సండేస్ అలానే కదా చేసుకుంటున్నా. సో మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో నాకేం అవసరం, సో నేను లైట్ తీసుకునేదాన్ని. ఓకే. ఫస్ట్ నీకు యూట్యూబ్ గురించి అసలు తెలీదు అని చెప్పావు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నా ఇబ్బంది పడ్డావా? అరే నాకు అందరిలాగా నాకు ఫాలోవర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఇలా ఏం జరగట్లేదు, ఆపేద్దాం, అలాంటి సిచ్యువేషన్స్? అలా ఎప్పుడు అనుకోలేదు నేను. ఎప్పుడు కూడా ఏ వీడియో చేసినా కూడా వ్యూస్ కోసం అయితే నేను చేయలేదన్నమాట. నాకు టైం కుదిరి ప్లేస్ లో ఓకే నేను ఇక్కడ వీడియో చేసుకుంటే బాగుంటుంది, అలా నాకు ఫ్రీగా ఉంటేనే నేను వీడియో చేసుకున్నాను. కానీ ఇది పెడితే నాకు ఇంతమంది చూడాలి, దీనివల్ల ఇంత ఫేమ్ రావాలి అని అయితే నేను చేసుకోలేదు. రీసెంట్ గా తడుముతోంది సాంగ్ చేశాను. ఆ సాంగ్ కి కూడా ఎక్కువ వ్యూస్ వెళ్ళాలి, అందరు చూడాలి, క్లిక్ అవ్వాలి అలా అయితే చేయలేదు. నేను నా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే చేసుకున్నాను. డైరెక్షన్ పార్ట్ నువ్వే, యాక్టింగ్ కూడా నువ్వే, ఎలా ఇదంతా అసలు? స్క్రిప్ట్ పేపర్ పైన పిన్ టు పిన్ స్క్రిప్ట్ రాసేసుకొని నువ్వే రాసుకుంటా? నేనే రాసుకుంటా. సెకండ్ టు సెకండ్ అన్ని పెట్టుకొని కెమెరామ్యాన్ కి ఇచ్చుకుంటూ నేను చెప్పుకుంటూ ఈ షాట్ ఇలా కావాలి, ఈ షాట్ ఇలా కావాలి అని చెప్పుకుంటూ తీయించుకుంటా. ఓకే, నీకు నువ్వే డైరెక్ట్ చేసుకుంటూ నీకు ఇప్పటి వరకు చేసిన సాంగ్స్ అన్ని అంతేనా? అంతే. ఆ చిలకపచ్చ చీర, సిన్కులాట 2 సాంగ్స్ బయట చేశాను. నా ఛానల్ వరకు అన్ని నేనే చేసుకున్నా. వనవాసం అనే ఒక ఇండిపెండెంట్ ఫిలిం మాత్రం టీం వచ్చి చేశారు, ఇంకా అన్ని కూడా నేనే. ఓకే, దానికి ప్రొడ్యూసర్ మీ నాన్నగారు, మీ నాన్నగారే ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఎప్పుడు అనిపించలేదా నార్మల్ గా ఇంత ఫేమ్ వచ్చింది కదా, ఎప్పుడైనా మూవీస్ లోకి, ఎలాగో ఆఫర్స్ కూడా వస్తున్నాయి కదా, మూవీస్ లోకి వెళ్ళాలి, చెయ్యాలి, లేకపోతే చాలా మందికి ఆఫర్స్ రాక ఇబ్బంది పడతారు, నీకు వచ్చాయి కదా, మరి ఎప్పుడైనా నువ్వు అనుకోలేదా వెళ్దాం చేద్దామని? అనిపించింది స్టార్టింగ్ లో. ఎలా చాలా మంది అదే ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తారు, మన దగ్గరకే ఇన్ని ఆఫర్స్ వస్తున్నప్పుడు మనం చెయ్యాలి, కానీ వచ్చాయి కదా అని చెప్పి ఏదో ఒకట్లే అని చెప్పి చేయకూడదు అనేసి అనుకున్నా. ఎలా అంటే నాకంటూ క్యారెక్టరైజేషన్ మంచిగా ఉంటేనే చేసుకుందాం. అంటే ఇప్పుడు నన్ను ఎలా అయితే చూస్తున్నారో నేను సినిమా చేసినా కూడా అలానే చూడాలి, అలాంటిది ఉంటే చేద్దాం అనే దాంట్లో అలా అలా ఇంకా విందాం అనేసి స్టోరీస్ వింటూ ఉన్నాం. దేనికి ఓకే ఇప్పటికీ ఓకే. అంటే నచ్చిన కథ రాలేదా? వచ్చినా కూడా స్టోరీ ఏదైనా బానే ఉంటుంది, అందరూ కూడా బాగా క్లిక్ అవ్వాలనేసి తీస్తారు, కానీ తీయడంలో అటు ఇటు అయినా కూడా వేస్ట్ కదా. అలా చేయడం కంటే చేయకుండా ఉండడం బెటర్ కదా. అవును. ఓకే, ఈ జనరేషన్ అమ్మాయిలు, ఈ కాలంలో చూసుకుంటే చాలా మంది అమ్మాయిలు నాకు తెలిసి ఎప్పుడో పండగలప్పుడో గుడికి వెళ్ళినప్పుడు ఆ టైంలో మాత్రమే ట్రెడిషనల్ గా ఉండడానికి ఇష్టపడతారు. అండ్ చీర కానీ లంగావోణి కానీ ఇవన్నీ ఆ టైం వరకు మాత్రమే పరిమితం. బట్ నీ విషయానికి వచ్చేసరికి నువ్వెక్కడా కూడా అసలు ఒక జీన్స్ కూడా వేసుకున్న దాఖలాలు ఎక్కడా ఉండవు. అంటే నీకు నచ్చదా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి నచ్చదా, అంటే ఎందుకు అంత డిఫరెంట్? అంటే జీన్స్ నాకు ఇష్టం లేదు చిన్నప్పటి నుండి కూడా. నేను చదువుకున్న టైంలో కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా జీన్సే వేసుకునేవాళ్ళు, మా టీచర్స్ మాత్రం శారీస్ కట్టుకునేవాళ్ళు. నేను ఎప్పుడు వాళ్ళనే చూసేదాన్ని. అలా చూస్తూ నాకు శారీస్, హాఫ్ శారీస్ ఇవే ఇష్టం అయిపోయాయి అనమాట. వీకెండ్స్ లో కూడా పట్టు పావడ, గాగ్రా ఈ టైప్ లోనే ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఫ్రాక్స్, జీన్స్ పైకి ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పటికి కూడా నేను టౌన్ లో ఉన్నా, సిటీలో ఉన్నా, బయట అందరిలో తిరిగా, అయినా కూడా నాకు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరూ ఇలా వేసుకుంటున్నారు కదా, మనం కూడా ఇలా వేసుకోవాలని అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు అనమాట. శారీ, హాఫ్ శారీ అవే ఇష్టం. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏడిపించడం కానీ, లేకపోతే ఏంటి నువ్వు నీ పాత డ్రెస్ లో, ఆ టైప్ లో ఏమన్నా మాటలు వచ్చాయా? ఎవ్వరు ఏడిపించలేదు. అంటే ఏడిపించే ఛాన్స్ నేను ఇవ్వను ఫస్ట్. అంటారు అంటే నువ్వు ఏమన్నా ఆంటీనా చీరలు కట్టుకోవడానికి, మంచిగా జీన్స్ వేసుకోవచ్చు కదా అంటారు. ఆంటీస్ అయితే చీరలు కట్టుకుంటారా అనేదాన్ని. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నాకు ఇలా ఉండడమే ఇష్టం, నేను ఇలానే ఉంటా అంతే. వాళ్ళు ఇలా అన్నారు కదా అని కూడా నేను ఫీల్ అవ్వను. ఓకే, లైట్ వాళ్ళకి అలా అనిపించింది, నాకు నచ్చింది అంతే. నార్మల్ గా వీడియోస్ ఇందాక చెప్పావు కదా నువ్వు తీయడానికి ఎవరు ఉండరు అని, అంటే నీకు నువ్వు ఎలా షూట్ చేసుకుంటావు? మరి చేసుకుంటా. ఇంట్లో ఉన్నాను అనుకోండి, మా మమ్మీ, మా నానమ్మ, నా తమ్ముడు ఉంటే నా తమ్ముడు,
ఎవరికి వీలైతే వాళ్ళు తీస్తారు. ఏంటి అందరినీ వాడేసుకుంటావు నువ్వు ఇంట్లో? ఇంకా ఎవరు లేరు అన్నప్పుడు స్టాండ్ పెట్టుకొని తీసుకుంటా. స్టాండ్ పెట్టుకుంటా. స్టాండ్ పెట్టుకుంటా, బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుంటా, తీసుకుంటా. ఎడిటింగ్ నేనే చేసుకుంటా. ఎడిటింగ్ కూడా నువ్వే. ఆల్ ఇన్ వన్ అయితే డైరెక్షన్, ఎడిటింగ్, నీకు నువ్వు యాక్టింగ్ పర్లేదైతే. నార్మల్ గా చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో కొంత స్ట్రగుల్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఒక యూట్యూబర్ గా రాణించాలి అంటే కొంచెం చెప్పుకోలేం, ఎవరికో ఒక చోట ఎక్కడో ఒక చిన్న స్ట్రగుల్ ఉంటుంది. నీకు అలాంటి స్ట్రగుల్స్ ఏం లేవా? స్ట్రగుల్స్ ఏం లేవా అంటే ఏమీ లేవు. ఏమీ లేవు అంటే ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఉంది అనుకోండి, ఏముండవు. ఫస్ట్ బయట ఎందుకంటే నాకు బేసిక్ గా బయట వెళ్ళి చెయ్యాలి, నేను ఫేమ్ అవ్వాలి, నాకు మంచి క్వాలిటీతో వీడియోస్ కావాలి, ఇలాంటివి ఏం లేవన్నమాట. నాకున్న టైంలో జస్ట్ నా హ్యాపీనెస్ కోసం నేను చూసుకొని నేను నవ్వుకోవడానికి మాత్రమే చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కడ కూడా నేను ఏం ఫేస్ చేయలేదు. సో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేకపోతే మేబీ ఫేస్ చేసేదాన్నేమో. అంటే ఇంట్లో సపోర్ట్ లేకుండా నేను కొంచెం ఫేమ్ అవ్వాలి అని అనుకుంటూ ఉండి బయట వెళ్ళి అక్కడ చేసుకోవాలి ఇక్కడ చేసుకోవాలి ఇలా ఉంటే అయి ఉండొచ్చు. బట్ అలాంటివి ఏం లేదు కాబట్టి చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నువ్వేం చదువుకుంటున్నావు ఏమని? అయిపోయింది నా బీటెక్ అయిపోయింది. 1 year జాబ్ చేశాను. జాబ్ చేసావు ఎక్కడ? హైదరాబాద్ లో. హైదరాబాద్కి వచ్చావు, జాబ్ కూడా చేసావు, ఎందుకు మానేసావు? ఎంఎస్ చేద్దామని చెప్పేసి ఇంకా మానేసి వచ్చాను. ఒక 4-5 months అవుతుంది. ప్రెసెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను. అబ్రాడ్కి వెళ్ళాలి. ఓకే, ఇన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు కదా చాలా మంది, నీకు చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ నాకు తెలిసినంత వరకు అయితే 0 నెగిటివిటీ. అవును. బట్ ఎక్కడైనా నీకు తెలిసిన విధంగా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తాయా? నెగిటివ్ కామెంట్స్ కంపల్సరీ వస్తాయి, ఎంత మంచిగా చేసినా కూడా వస్తాయి. కానీ నాకు 100కి 99% పాజిటివిటీనే ఉంది. ఇంత పాజిటివిటీ ఉన్నప్పుడు నెగిటివిటీని పక్కన పెడతా. అంటే ఎట్లా వస్తుంది నెగిటివ్? అంటే నెగిటివ్ కామెంట్స్ అంటే ఎలా పెడతారు? చదువుకోకుండా ఎందుకు ఇవంతా, పని లేదా, ఇంకేం లేదా, ఎప్పుడు ఇవేనా, ఇలాంటివే అన్నమాట. ఇంతకు మించి అయితే ఏం రాలేదు. అవి కూడా నేను రెస్పాండ్ అవ్వాలనుకోను అనమాట, జస్ట్ లైట్ తీసుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు నేను చదువుకున్నా, నాకు ఒక గ్రాడ్యుయేషన్ ఉంది, జాబ్ చేసా. సో ఇంకా నాకు నేను అవంతా ఎందుకు పట్టించుకోవాలి? నేను అవేమి చేయకుండా చేసుకుంటుంటే అయ్యో వీళ్ళు ఇట్లా అంటున్నారే అట్లా అంటున్నారే కొంచెం అన్నా గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా. సో ఇప్పుడు అవైతే ఏం లేదు. ఓకే, నువ్వు స్టార్ట్ చేసిన ఫస్ట్ లో మరి ఇప్పుడంటే నువ్వు చాలా స్పోర్టివ్ గా తీసుకుంటున్నావు. స్టార్ట్ చేసిన ఫస్ట్ లో కూడా ఎంతో కొంత వచ్చి ఉంటాయి కదా నెగిటివ్ కామెంట్స్. అప్పుడు నువ్వు వీడియో పెట్టడానికి భయపడ్డావు కదా, మరి అప్పుడు ఎలా తీసుకున్నావు? ఇప్పటికి కూడా నాకు భయమే వీడియో పెట్టాలంటే. అవునా? ఆ రోజు నేను ఎలా ఉన్నానో ఈ రోజు కూడా అలానే ఉన్నాను. ఆ రోజు కూడా నేను ఇలానే ఉన్నా, స్పోర్టివ్ గానే ఉన్నా. అంటే ఏదొచ్చినా కూడా ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నా. ఈ రోజు కూడా ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు ఆడియన్స్ నన్ను ఎలా చూసారో ఈ రోజు కూడా వాళ్ళు నన్ను అలానే చూడాలి అని అనుకుంటా. అంటారు కదా కొంచెం ఫేమ్ వచ్చింది కాబట్టి చేంజ్ అయిపోయింది, ఫస్ట్ లో బాగుండింది ఇప్పుడు అలా లేదు, అది రాకూడదు అనే భయం నాలో ఎప్పుడు ఉంటుంది. ఆ మాట అనిపించుకోకూడదు అనేసి. సో అప్పుడు ఇప్పుడు అంతా నేను ఒకటే లాగానే ఉన్నాను, ఎక్కడ ఏం లేదు. ఓకే, ఇప్పుడు మరి యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వీడియోస్ చేస్తావా ఆపేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా చేయడం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ చుట్టుపక్కల టెంపుల్స్ లేకపోతే ఫార్మింగ్, గార్డెన్ ఇలా చేస్తాం కదా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా జర్నీస్, ఎక్కడన్నా మంచి ప్లేసెస్ కి వెళ్తే ఆ ప్లేసెస్ అలా ఖచ్చితంగా చేసేదైతే చేస్తుంటాను. ఒకసారి నీ చిన్నతనం గురించి తెలుసుకుందాం. తప్పకుండా. అసలు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? నా స్టడీస్ అంతా కూడా మదనపల్లిలో జరిగాయి అనమాట. 10th class వరకు ఓకే జరిగాయి. ఇంకా ఇంటర్ బీటెక్ అంతా కూడా తిరుపతి. మా సొంత ఊరు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకు అంటే చాలా మంది జస్ట్ మా ఊరి పేరు చెప్తేనే ఇక్కడ వరకు వచ్చేస్తున్నారు. మా డాడీకి
బిజినెస్ అన్నమాట. చాలా మంచి పేరు ఉంది ఇక్కడ. సో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అలా చెప్పేసరికి ఏమవుతుంది, ఎవరంటే వాళ్ళంతా వచ్చేస్తున్నారు. దానివల్ల నాకు ప్రాబ్లమే కదా ఎప్పటికైనా. చెప్పాలి ఊరు నేనున్న అడ్రస్ అయితే పక్కన పెడదాం, ఇంకా నా స్టడీస్ ఇవంతా అయితే ఇదన్నమాట. అసలు ఇది కూడా నీకు ప్రాబ్లం గానే ఉందన్నమాట. ఇదే పెద్ద ప్రాబ్లం, ఇంకేం లేదు నాకు. ఇప్పటి వరకు వచ్చారు అలాగా? రీసెంట్ గానే ఒక 2-3 మెంబర్స్ పోస్ట్ పంపిస్తున్నారు, వచ్చేస్తున్నారు. దయచేసి అలా అయితే చెయ్యకండి ఎవరు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. బేసిక్ గానే బయట వెళ్ళడం చాలా తక్కువ, ఇంకా ఇలా చేశారనుకోండి ఏముండదు, ఫ్రీడమే ఉండదు, మొత్తం పోతుంది. సో ఎవరు రాకండి. ఇదొకటే నేను అడగాలనుకున్నాను ఆడియన్స్. మీ నాన్నగారు మిమ్మల్ని కష్టపెట్టకుండా పెంచారు, ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చావు అని అనుకోవచ్చు. మేము అనుకోకూడదు, చాలా అంటే చాలా కష్టం నుండి వచ్చాము. ఈ రోజుకి కూడా ఆ కష్టం అలానే ఉంది, కాకపోతే బయటకి పెద్దగా తెలియకుండా పెంచుతున్నారు మమ్మల్ని. చిన్నప్పటి నుండి కూడా కష్టాల్లోనే పెరిగారు, వాళ్ళు పెరిగారు, కానీ మాకు తెలియకుండా పెంచారు. ఓకే. సపోర్ట్ ఎవరు లేరనమాట నాన్నగారికి. ఒక్కరే అన్ని చూసుకొని అన్ని మేనేజ్ చేసుకోవాలంటే ఎలా ఉంటుంది. 3 పిల్లలు మేము, మా మమ్మీ, మా నానమ్మ, ఇంట్లో 6 మెంబర్స్ ఉంటే ఒకరు ఏం చేస్తే ఎలా సరిపోతుంది అందరికి. సో మా మమ్మీ కూడా మా డాడీకి సపోర్టివ్ గా ఉండి, మా నానమ్మ కూడా సపోర్టివ్ గా ఉండి, మమ్మల్ని స్కూలింగ్ అంతా మా నానమ్మే అన్నమాట చూసుకున్నది. మా మమ్మీ మా డాడీ వర్క్ చేసుకుంటుంటే మా నానమ్మ చూసుకుంది. తర్వాత మేము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అందరూ 3 పిల్లలు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాము. అప్పటి నుండి ఇప్పటికి కూడా వాళ్ళే కష్టపడుతూ మమ్మల్ని మాత్రం లగ్జరీగా పెంచుతున్నారు. నువ్వు చెప్తూ ఉంటే మీ నాన్నగారి కష్టం ఎంతో కొంత నువ్వు చూసున్నావని అర్థం అవుతుంది. అయితే నీ చిన్నతనంలో కూడా కావచ్చు. అంటే ఎలా అనుకోవచ్చు, మీ నాన్నగారు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? 19-20 years కి మ్యారేజ్ చేసుకుంటే వెనకాల ఆస్తులు ఏం లేదనమాట, ఎంటీ. ఓకే. ఒక సైకిల్ ఉంది. అక్కడి నుండి ఇంకా మా మమ్మీ మా డాడీ ఇద్దరు కూడా బాగా కష్టపడి బిజినెస్. మా డాడీ, మా మమ్మీ టమోటా ఫామ్ వేసేదన్నమాట అప్పట్లో. అప్పుడు ఉంది అంటే బయట వెళ్ళి కర్ణాటకలో అలా అంతా ఉండి, అడవిలో ఉండి, ఒక చిన్న రూమ్ లో ఉండి, అడవిలో ఒకరే ఉండాలంటే ఎంత భయం వేస్తుంది. చుట్టూ ఇల్లులు కూడా ఉండవు, ఒకే ఒక చిన్న రూమ్. అక్కడే ఉండి మా మమ్మీ మార్నింగ్ అంతా కూలోళ్ళు వస్తారు, ఒక 10 members, 20 members, 50 members వస్తారు. వాళ్ళందరినీ మా మమ్మీ ఒకటే మేనేజ్ చేసుకొని, మా డాడీ బయట వెళ్ళి బిజినెస్ చూసుకొని నైట్ ఎప్పుడో 11-12 అలా అయిపోతుంది వచ్చేటప్పటికి. అయినా మా మమ్మీ ధైర్యంగా ఉండి చేసుకుంటూ అలా చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఒక 6-7-8 years బ్యాక్ టమోటా మార్కెట్ లో ఓన్ గా మండి పెట్టుకున్నారు అన్నమాట డాడీ. పెట్టుకొని ఇప్పుడు మా డాడీ కింద వర్కర్స్ ఒక 100 members వర్క్ చేస్తారు. అలా అన్నమాట. డైలీ వర్కర్స్ ఉంటారు, మంత్లీ వర్కర్స్ ఉంటారు. ఈ రోజుకి కూడా మా మమ్మీ మా నాన్నమ్మ అలానే టమోటా ఫామ్ వేసి చేయించుకున్నారు. ఒక 6 months గా ఖాళీగా ఉన్నారనమాట, రెస్ట్. మా డాడీ మీరెందుకు, నేను చూసుకుంటా, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పడం వల్ల ఉన్నాం. ఎప్పుడు అంటే ఈ రోజు మా డాడీ మంచిగా సెటిల్ అయ్యాడు కాబట్టి ఆ మాట చెప్తున్నారు అని కాకుండా, మా డాడీ ఎలా ఉన్నా సరే మీరు టైంకి తిని మంచిగా ఉండండి, నేను చూసుకుంటా ఏదైనా. మా మమ్మీ ఫుల్ సపోర్ట్ మా డాడీకి. ఇద్దరికిద్దరు ఒకరికొకరు చాలా సపోర్ట్ గా ఉంటారు. అంటే కర్ణాటక ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నాకు అర్థం కాలేదు. ఇక్కడ మా సైడ్ ఎండలు ఎక్కువ అన్నమాట, పంటలు సరిగా రాదు, వాటర్ తక్కువ ఉంటుంది. అక్కడ అయితే కొంచెం మంచిగా వాటర్ ఉంటుంది, అన్ని చేసుకోవచ్చు. మరి నువ్వు అమ్మ కూతురువా నాన్న కూతురువా అంటే ఏం చెప్తావు? నీకు మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, మీ నాన్నగారు అంటే ఎక్కువ ఇష్టమా? అందరూ ఇష్టమే నాకు. ఒకటే క్వశ్చన్. మా నాన్నమ్మ కూడా ఉంది ఇక్కడ, మీరు ఇద్దరినే చెప్తున్నారు, 3 ఉన్నారు, 3 ఇష్టమే. 3కి నేను అన్నా కూడా బాగా ఇష్టం. నా తమ్ముళ్ళు అయితే ఇంకా అసలు. సో అంటే మా ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అలా అని కష్టాలు లేకుండా అలా అయితే కాదనమాట. సో ఉన్న దాంట్లోనే మేము హ్యాపీగా గొడవలు పడవం. ఫస్ట్ బేసిక్ గా ఒక ఇంట్లో
అత్త కోడలికి లేదా మాకు మా నాన్నమ్మకి అక్క తమ్ముళ్ళకి ఉంటాయి కదా. మా దాంట్లో అట్లా అవేమి ఉండవు, గొడవలు అనేటివే ఉండవు, కోపం అనేదే ఉండదు. నార్మల్ గా ఈ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఎప్పుడైనా పెళ్లి ప్రపోజల్స్ కావచ్చు, లేకపోతే కామెంట్స్ లో పెడుతూ ఉంటారు లవ్ ప్రపోజల్స్ గురించి కావచ్చు, ఎప్పుడైనా అలా వచ్చాయా? వస్తుంటాయి, డాడీకి అడుగుతుంటారు, చెప్తుంటారు. ఏంటి డైరెక్ట్ వస్తారా ప్రపోజల్స్ పట్టుకొని మాట్లాడతారు? రీసెంట్ గా ఏమైంది తెలుసా, ఒక అబ్బాయి 3 books, ఒక లాంగ్ నోట్స్, 2 వచ్చి మీడియం నోట్స్, తన లైఫ్ మొత్తం రాసి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అడ్రస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రపోజల్ కి పంపించాడు. పోస్ట్ లోనా? పోస్ట్ లో. మా ఊరికి వెళ్ళింది, మా సొంత ఊరికి వెళ్ళింది. ఏదో మాకు అక్కడంతా తెలిసిన వాళ్ళు కాబట్టి అది మా వరకు వచ్చింది అనమాట. సో ఇది మీ సొంత ఊరు కాదు, ఇక్కడ పక్కనే, ఒక 10-15 kilometers అలా ఉంటది. అక్కడికి వచ్చింది. చాలా అంటే చాలా నవ్వుకున్నాం మేము, పెళ్లి ప్రపోజల్స్ ఇలా కూడా పంపిస్తారా అని. అది ఓకే, అంటే మీకు వచ్చిన ప్రపోజల్స్ లో ఇది ఒక ఫన్నీయెస్ట్ ప్రపోజల్. బట్ సీరియస్ ప్రపోజల్స్ ఏం రాలేదా? వచ్చుంటాయి, బట్ నా వరకు రాదు కదా. ఏమున్నా నార్మల్ గా కామెంట్స్ లో చెప్తారు, మెసేజెస్ లో చెప్తారు, అలా ఏమన్నా వచ్చాయా? అవి రెగ్యులర్ గా వస్తున్నాయి, అంటే మెయిల్స్ పెడుతూ ఉంటారు. లైక్ ఏమున్నా కూడా మా మమ్మీ మా డాడీతో మాట్లాడితే అవే కదా వాళ్ళు చూసుకుంటారు. మనం ఇన్వాల్వ్ అవ్వం. అన్ని అయిపోయినాక వచ్చి చెప్తారు, చేసుకుంటావా అంటే అంటాం అంతే. ఎవరినైనా తీసుకొచ్చి చేసుకుంటా అంటే అంటాం, అంతకు మించి వేరే ఏముంది. ఓకే, అంటే త్వరలో ఏమైనా ఉండబోతుంది అనుకోవచ్చా? చెప్పలేం, మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. దాన్ని ఏమంటారు, గాడ్ డెస్టినేషన్ అంతే. ఇక్కడ రాయాలి ఎలా ఉంటే అలా అంతే. ఇక నార్మల్ గా మెసేజెస్ పరంగా చూసుకుంటే చాలా మంది ఇబ్బంది పెట్టే మెసేజెస్ కూడా వస్తుంటాయి. అలా ఎప్పుడైనా వచ్చాయా ఇబ్బంది పెట్టే మెసేజెస్? అంటే నేను చూడను, నా తమ్ముడు చూసుకుంటాడు. కార్తిక్ అకౌంట్ తను హ్యాండిల్ చేస్తాడా? ఓకే, నువ్వు జస్ట్ పెట్టడం వరకే అంతే. కాబట్టి మెసేజెస్ గురించి నాకు పెద్దగా తెలియదు. నార్మల్ గా నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టేనా? బట్ ఇంట్లో అనేది ఒప్పుకోరనా? అలా ఏం లేదు, వాళ్ళకి కూడా ఇంట్రెస్టే. నువ్వు యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళడం కూడా ఇంట్రెస్టే? ఓకే. ఫోన్ లో చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, టీవీలో చూసినప్పుడు ఒక స్మైల్ వస్తుంది, అదే బిగ్ స్క్రీన్ పైన చూస్తే ఇంకా మంచి స్మైల్ వస్తుంది. సో ఎవరికి అడ్డైతే లేదు, నేనే కొంచెం ఆలోచించుకుంటున్నాను. మా డాడీకి మంచి నేమ్ ఉంది, చాలా అంటే చాలా, 2-3 states కి నేమ్ ఉంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రెస్పెక్ట్ ఇస్తారు, పొలిటీషియన్స్ దగ్గర నుండి నార్మల్ పీపుల్ వరకు ఎవరైనా కావచ్చు. ఇన్ కేస్ నేను ఒక చిన్నది ఏదైనా బాగాలేదు నేను చేసిన దాంట్లో అంటే నాకు నేమ్ పడిపోయేది పక్కన పెడితే ఇక్కడ పడిపోతుంది. ఓకే, మాలో ఎవరు ఏది చేసినా కూడా కంప్లీట్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. సో అది డిస్టర్బ్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి, చాలా ఆలోచించుకొని చేయాలి. దానికోసం మాత్రమే ఆలోచిస్తున్నాం అంతే, ఎవరికి అడ్డు అయితే లేదు. నీ వల్ల ఏదైనా జరిగితే ఆ ఎఫెక్ట్ అనేది మీ నాన్నగారి మీద పడుతుంది ఖచ్చితంగా, 100కి 200% పడుతుంది. నాకైనా కొంచెమే అయిండొచ్చు, ఇక్కడ అయితే చాలా ఎక్కువ. ఓకే, నీ లైఫ్ లో ద మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తా? పర్టికులర్ గా ఇది అని అయితే ఏం లేదు, ఉంటాయి కొన్ని. ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ గా? అలా ఏం లేదు. పోనీ ద సాడెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తా? అది కూడా ఏం లేదు. లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ లేదు, సాడెస్ట్ మూమెంట్ లేదు. ఎందుకంటే నేను రేపు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది ఏం నేను ఆలోచించను. ఈ రోజు నేను ఎలా ఉన్నా అంతే, అంతవరకే చూసుకుంటాను. దేని గురించి ఎక్కువ ఆలోచించను, ఎవరిని పెద్దగా పట్టించుకోను. ప్రశాంతంగా ఉన్నామా, కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళినామా వచ్చినామా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే ఆఫీస్ లో కూడా నాకు చాలా పీస్ఫుల్ గా ఉండేది. ఈవినింగ్ వరకు ఆఫీస్ చూసుకొని వచ్చి ఈవినింగ్ ఒక వీక్ లో 1 or 2 days మంచిగా ఫేస్ బాగా అనిపించినప్పుడు వీడియోస్ చేసుకుంటా. సండేస్ కూడా అంతే, నిద్ర చాలు అనుకున్నప్పుడు వీడియోస్ చేసుకుంటా, లేదంటే పడుకుంటా. అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నా, అమ్మ చేసి పెడుతుంది, హ్యాపీగా తిన్నామా పడుకున్నామా అంతే. కాబట్టి దేని గురించి ఏం లేదు, కాబట్టి హ్యాపీయెస్ట్ మూమెంట్ లేదు, సాడెస్ట్ మూమెంట్ లేదు, రెండూ లేవు. ఓకే, హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా నీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వలేదు?
బేసిక్ అంటే డ్రెస్సింగ్ విషయంలో దేంట్లోనూ లేదు. నేను హైదరాబాద్ లో ఉన్నానని కూడా ఎవరికి తెలియదు అనమాట నేను ఉన్న టైం వరకు. ఓకే. తర్వాతనే ఇలా ఇన్ని రోజులు హైదరాబాద్ లో జాబ్ చేసాం అంతవరకే గానీ ఉన్న టైంలో కూడా ఎవరికి తెలియదు. జస్ట్ అలా నార్మల్ గా గడిచిపోయేది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. లేస్తాను, ఒక 2 months హాస్టల్లో ఉన్నా. కొంచెం అందరూ ఇయర్ యామ్ని కదా అని అడిగేవాళ్ళు. ఫుడ్ అసలు బాగోదు. రూమ్ తీసుకున్నా, మంచిగా నేనే చేసుకుంటా, ఆఫీస్కి వెళ్తా వస్తా, అంతే. ఎక్కడ ఎవరు టచ్ అవ్వరు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఓకే. అంటే నార్మల్ గా యుఎస్ వెళ్దాము అనుకున్నావు, బట్ అంత సడన్ గా జాబ్ మానేసి రావాల్సింది ఎందుకు అలా అనిపించింది? యుఎస్ వెళ్ళడం కోసమే జాబ్ మానేసి ఐఎల్స్ జిఆర్ఈ కోచింగ్ తీసుకున్నా, కంప్లీట్ అయిపోయింది, వచ్చేసా. ఓకే. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నీ ఫస్ట్ రెవెన్యూ అంటే రెమ్యూనరేషన్ ఎంత తెలుసుకోవచ్చా? ఎంతైనా అవ్వచ్చు, బట్ నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యా అనమాట. ఎందుకంటే అది తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, నేను చదువుకుంటున్న టైంలో ఎర్న్ చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నెలకి ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు చెప్పని? ఇప్పుడు కూడా అంతే. అంటే పెద్దగా ఎక్కువ అని లేదు, తక్కువ అని లేదు. వీడియోస్ చేసుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. అదొకటే నేను చెప్పగలను. అంటే ఎన్ని నెంబర్స్ అనేది తెలుసుకోవచ్చు చెప్పని? అది కూడా చెప్పవా? అది కూడా కమర్షియలేనా? చెప్తున్నాను కదా, ఈ రోజు నేను ఈ మంత్ అంతా మంచిగా వీడియోస్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ వస్తుంది. ఒకవేళ లేదు, నేను చేసుకోలేదంటే రాదు. నేను ఎప్పుడు రావాలి అనేది నేను చేయలేదు. ఎన్నో మంత్స్ నేను తీసుకోకుండా కూడా ఉన్నాను, తీసుకుంటూ కూడా ఉన్నాను. కాబట్టి నాకు అదైతే నేను చెప్పాలనుకోవట్లేదు. ఫ్యూచర్ లో అసలు నీ ప్లానింగ్స్ ఏంటంటే ఏమనుకోవచ్చు? చేస్తాం, ఎంఎస్ చేస్తాం, పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత కూడా ఎంఎస్ చేస్తావా? ఈ రోజు ఏం చేస్తా, డాన్స్ చేస్తాను, యాక్ట్ చేస్తాను. తర్వాత ఏం చేసుకుంటా, చిన్న చిన్న యాక్టింగ్స్ మాత్రమే చేసుకుంటాం. డాన్స్ అంతా పక్కన పెడతాం, చేసుకుంటాం, పోస్ట్ వరకు పక్కన పెడతాం. ఇంకా కొన్ని రోజులైనా వంటలు చేసుకుంటా. యూట్యూబ్ అయితే ఆపను, ఇది ఒకటే చేసుకుంటూ ఉంటా. జాబ్ చేస్తానో లేదో తెలీదు, ఆ రోజుని బట్టి. ఖచ్చితంగా చేస్తానని చెప్పలేను, చేయనని చెప్పలేను. యూట్యూబ్ అయితే ఎప్పటికీ ఉంటుంది. చేసుకున్న రోజులు చేసుకుంటా. చాలా అనుకుంటే వంటలు చేసుకుంటా, వ్లాగ్స్ చేసుకుంటా. ఇంకా చాలా అన్నప్పుడు ఆపేసుకుంటా, అంతే. ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, ఇంతకు మించి ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవు. ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వు ఈ జనరేషన్ కి చాలా డిఫరెంట్ గా ఉన్నావు. ఒక పక్క వైఫ్ మెటీరియల్ అనుకోవచ్చు నువ్వు, నిజం చెప్పాలి అంటే. అలా ఉండాలనేసి నా కోరిక కూడా ఎప్పటికైనా. సొసైటీ విషయం పక్కన పెడితే ఫ్యామిలీ ఎప్పుడైనా, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా అయితే నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నానో, నేను ఏం చేసినా కూడా వీళ్ళపైన ఎఫెక్ట్ అవుతుంది అంటాను. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళకైనా అంతే కదా, వాళ్ళు నన్ను హ్యాపీగా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఫలానా వాళ్ళ వైఫ్ ఇలా చేస్తోంది అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళు ఇంత హర్ట్ అయినా కూడా వాళ్ళు నన్ను సరిగా చూసుకుంటారా? చూసుకుంటారు పైకి, లోపల కొంచెమైనా మనం ఇవన్నీ యాక్సెప్ట్ చేయకుండా ఉంటే బాగుండు కదా, లేదా ఇలా చేయకుండా ఉంటే బాగుండు కదా, ఆపేమని చెప్తే బాగుండు కదా, ఇవన్నీ లోపల ఉంటాయి. చెప్తే ఏమనుకుంటుందో అనే ఒక భయం ఉంటుంది కదా. ఆ భయం ఉన్నప్పుడు ఎంత హార్ట్ఫుల్ గా ఉన్నా కూడా తీసుకోలేము. ఇఫ్ వచ్చే అతను వద్దు ఆపేసేయంటే ఆపేస్తాను డెఫినెట్లీ. అంటే ఛానల్ క్లోజ్ చేసేసి అక్కడికి ఆపేసేయాను. అది కూడా ఎప్పుడు నన్ను మంచిగా చూసుకుంటాడు అని నాకు అనిపిస్తే మాత్రమే, నన్ను అర్థం చేసుకుంటారు అన్న వాళ్ళనే నేను చేసుకుంటాను. లేదు నువ్వు ఆపేసే అనేది కూడా మంచిగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి. దీనివల్ల నాకు ఇలా ఉంటుంది, నీకు ఇలా ఉంటుంది అని కూర్చోబెట్టి చెప్పి మానేసేయమంటే తప్పకుండా మానేస్తాను. కాదని అయితే ఒక్క పని కూడా చేయను ఎప్పటికైనా కూడా. ఇప్పుడు మా డాడీని కాదని నేను ఒక్కటి చేయను, మా మమ్మీని కాదని ఒక్కటి చేయను. అలానే రేపు వచ్చే వాళ్ళని కూడా కాదని ఇది చేయను. ఓకే. ఎవరైనా వీడియోస్ చూసి వచ్చి నిన్ను ఇలా పెళ్లి చేసుకుంటాము, మీ అమ్మాయిని ఇలా పెళ్లి చేసుకుంటామని మీ అమ్మ నాన్నలు ఒప్పిస్తే అంటే నాకు నచ్చాలి కదా. అంటే వాళ్ళు ఒప్పుకొని ఓకే, నేను ఒకటే అడుగుతాను, అంటే ఈరోజు నేను అమ్మాయిని కాబట్టి బాగుంటుంది, అంటే చేస్తోంది, బాగా చేస్తుంది కదా, చేసుకుందాం అని అనిపిస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అలా కాదు కదా, నా వైఫ్ కదా, అందరు చూసేస్తారు కదా అని ఒక పొసిటివ్నెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కూడా నన్ను యాక్సెప్ట్ చేయగలిగితే
చేసుకోవచ్చు. లేదంటే ఆ రోజుతోనే స్టాప్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాం. యాక్చువల్ గా నేను అప్పుడు అంతకు ముందు అడిగిన క్వశ్చన్ లో ఏం చెప్పామంటే జస్ట్ మా వాళ్ళు తీసుకొస్తారు, జస్ట్ నేను అని అంటవే అని. అవును. సో ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఇఫ్ ఎవరైనా వచ్చి నీ వీడియోస్ చూసి నచ్చి అమ్మాయి బాగుంది అని చెప్పి మీ నాన్నగారిని మీ అమ్మగారిని ఒప్పించి ఓకే వాళ్ళని ఓకే చెప్పిస్తే నువ్వు ఓకే అనేస్తావా? ఎందుకంటే మా డాడీని అక్కడ వీటి గురించి మాట్లాడేస్తారు కాబట్టి ఓకే అంటాను. దాంట్లో ఇంకొంచెం అర్థం చేసుకునే వాళ్ళు వస్తే బాగుంటుంది అంతే. అంటే అసలు ఈ ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నావు? చూసే చాలా మంది ఈ నాకున్నాయా అని చూసుకుంటా ఉంటారు. అలా క్వాలిటీస్ అంటూ ఏం లేదు, మంచిగా అర్థం చేసుకుంటే చాలు అంతే. తనని నువ్వు అర్థం చేసుకోవాలి, తను నిన్ను అర్థం చేసుకోవాలి. తను నన్ను అర్థం చేసుకుంటే, నన్ను ఎంత మంచిగా చూసుకుంటే దానికి డబల్ నేను చూసుకుంటా. చూసుకోకపోతే ఖచ్చితంగా చూసుకుంటా. చూసుకోకపోతే అనే క్వశ్చన్ లేదు కదా. చూసుకునే వాళ్ళనే చేసుకుంటాం, చూసుకునే వాళ్ళనే ఇంట్లో వాళ్ళు ఓకే చేస్తారు. చూసుకోకపోతే అనే క్వశ్చన్ లేదు, రాదు కూడా. బేసికలీ నువ్వనే అమ్మాయివి చాలా ఇండియాని ఎక్కువ ఇష్టపడతావేమో నాకు అనిపిస్తుంది. సో వెంటనే నిన్ను పెళ్లి చేసుకుని అబ్రాడ్కి తీసుకెళ్ళిపోతాం, యుఎస్ ఆర్ యూకే అట్లా వెళ్ళిపోతాము అంటే నీకు యాక్సెప్టెన్సీ ఓకేనా? లేదు, ఎప్పటికైనా నాకు మళ్ళీ ఇండియాలో సెటిల్ అవ్వాలనేసి అనమాట. ఇది 3 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు. చేసుకున్న తర్వాత చెప్పుకుంటాం కదా ఇక్కడ వద్దు అక్కడ వెళ్దామని, వచ్చేస్తాం. ఖచ్చితంగా ఎప్పటికైనా ఇండియాలో సెటిల్ అవుతాం. అర్థమైంది. ఇప్పుడు ఏ అబ్బాయి అయినా పొరపాటున యుఎస్ యూకే తీసుకెళ్ళినా మళ్ళీ వాళ్ళని ఏదో మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చేస్తావు నువ్వు, అంతే. అంతేనా? అర్థమైంది. మంచి ప్లాన్ వేసుకుని చేసుకుంటాం, మంచిగా ఉంటాం. వాళ్ళు నన్ను బాగా చూసుకుంటాను, నేను కూడా వాళ్ళని బాగా చూసుకుంటాను. అప్పుడు ఇట్లా వెళ్దాం, ఇట్లా ఇక్కడ ఇష్టం లేదు అని చెప్పామనుకుంటే ఓకే అంటారు వాళ్ళే ఆటోమేటిక్ గా. దాంట్లో నేను ఫోర్స్ చేసేది కూడా ఏముండదు, వాళ్ళంటే వాళ్ళే సరే నీ ఇష్టం అంటారు అంతే. ఫైనల్ గా అయితే ఇండియాలో సెటిల్ అవ్వాలి. ఫైనల్ గా ఇండియాలో సెటిల్ అవ్వాలి, ఒక మంచి వైఫ్ మెటీరియల్ గా ఉండాలి. నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏంట్రా బాబు ఈ అమ్మాయి అసలు ఇంత డిఫరెంట్ గా ఉంది అనుకుంటారు. నాకు తెలిసి డెఫినెట్లీ అనుకుంటారు. ఏమో అనుకుంటారు చూసే వాళ్ళందరూ, అబ్బాయి ఇట్లాంటి అమ్మాయి, అబ్బాయిలేమో ఇలాంటి అమ్మాయిని కదా మేము కావాలనుకుంది అని వాళ్ళు అనుకుంటారు, అమ్మాయిలేమో ఏంటి మాకు అసలు మాకు ఇంత డిఫరెంట్ గా ఉంది ఈ పిల్ల అని చాలా మంది అనుకుంటారు. చూద్దాం. నీ వీడియోస్ చాలా వరకు చూసే వాళ్ళు ఎవరైనా సరే ఈ అమ్మాయికి ఏంట్లే వాళ్ళ నాన్న బాగా సంపాదించుంటారు, బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, చక్కగా కావాల్సింది దగ్గరకు వస్తుంది, హ్యాపీగా ఉంటుంది, నచ్చింది చేసుకుంటుంది, వీడియోస్ సపోర్ట్ ఉంది, ఇలా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ దాన్ని కొంచెం నెగిటివ్ గా తీసుకొచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? ఎలా పెంచుతున్నారు అనేది పక్కన పెడితే, నాకు ఎంత ఉంది ఏముంది అనేది పక్కన పెడితే, మనం ఎలా ఉన్నాము అనేదే కావాలి. కొంతమంది ఉంటారు ఏం లేకపోయినా కూడా బయట నేను ఇలా అలా అలా ఉంటారు. కొంతమంది ఉంటారు ఎంత ఉన్నా కూడా ఓకే ఇంత ఉంది అనేసి అంటారు. ఉంది అని కూడా ఓ నాకు ఇంత ఉంది కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందా? కానీ నేను తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎలా ఉన్నా, నేను ఎలా పెరిగానో, నా చుట్టూ నేను ఎలాంటి వాళ్ళని చూసానో అలానే ఉంటా, వాళ్ళని బట్టి ఉంటా. ఇంకోటి ఏంటంటే మా డాడీ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరిని ఫార్మర్ దగ్గర నుండి పోలీస్ వరకు ఒకటేలానే ట్రీట్ చేస్తారు. ఆయన అలా ట్రీట్ చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి? అలానే ఉంటుంది అంతే. నాకు ఉందా లేదా, తింటున్నానా లేదా, నాకు సపోర్ట్ ఉందా, ఇంకోటి ఉందా, అవేమీ కాదు. నా మనస్తత్వం ఎట్లా ఉంటుందో దాన్ని బట్టే నేను, అవతల వాళ్ళు నాతో ఎలా ఉంటారు అంటే కొంచెం ఉంటారు కదా, మనకి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, మన దగ్గరికి కొంచెం మంచిగా ఉన్న వాళ్ళు, కొంచెం యాటిట్యూడ్ చూపించే వాళ్ళు అలా వచ్చారనుకోండి, మనం కూడా అలానే ఉంటాం, అలానే మెయింటైన్ చేస్తాం వాళ్ళ ముందు. లేదు నార్మల్ పీపుల్ వచ్చారు, మనం కూడా నార్మల్ గానే ఉంటాం. నేనైతే అలానే ఉంటా. కోపం వస్తుందా అమ్మకి? అసలు తప్పకుండా వస్తుంది. వస్తుంది, కానీ ఓపికగా ఉంటాను. కోపం తెప్పించకుండా ఉండేంత వరకు. కోపం వస్తే పక్కకి వెళ్ళిపోతా. బరెస్ట్ అవుతావేమో అనుకున్నా, పక్కకి వెళ్ళిపోతావా? అంతే.
ఒక మాటే అంటాను, ఇంకా నాకు అవసరం లేదు అని పక్కన. ఓకే. ఇప్పుడు మాట 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 వస్తుంది, అచ్చుకుంటాం, అప్పుడు ఏమవుతుంది, నా ఎనర్జీని లాస్ అవుతుంది, మైండ్ అంటే డిస్టర్బ్ అవుతుంది, ఆ రోజంతా అలానే ఉంటుంది. సో అవేం లేకుండా ఉండాలంటే ఒక మాటతోనే పక్కన పెట్టాం అనుకోండి, క్లియర్, ఏముంటావు, ప్రశాంతంగా ఉంటాం. మళ్ళీ కూడా నేను ఈ రోజు ఇది జరిగింది కదా అని చెప్పి దాన్ని గుర్తు పెట్టుకొని ఇట్లా జరిగింది కదా అది కూడా ఏమి ఉండదు, నా పని నాది. సో మొత్తానికైతే ఎవరి మాటలను పట్టించుకో, ఏమి చెయ్యో. దట్ ఇదో పెద్ద ప్యాషన్ కోసం కూడా చేయట్లేదు, జస్ట్ నీ సంతోషం కోసం, నీ హ్యాపీనెస్ కోసం, నీ టైం పాస్ కోసం మాత్రమే. అంతే కదా? ఓకే. థ్యాంక్ యూ యామిని, థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసినందుకు. నీ లైఫ్లో నువ్వేమనుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ అది మాత్రం డెఫినెట్లీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మంచిగా అడిగినందుకు థ్యాంక్ యూ. ఇంతకంటే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ.